నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు? ఈ ప్రశ్నకు తెలుగు నేలపై వినిపించే పేరు ఇకపై పవన్ కళ్యాణే. ఈ రోజు పార్లమెంటు వేదికగా ఎన్డీఏ సర్కార్ అని మోదీ సగర్వంగా చెప్పుకుంటున్నారంటే కారణం పవన్ కళ్యాణ్. కసితో పనిచేస్తే ఓటమినే మెట్లుగా మార్చుకుంటే ఎంతటి ప్రత్యర్థినైనా మట్టి కరిపించొచ్చనే దానికి ఉదాహరణే పవన్ కళ్యాణ్. జనసేనాని సక్సెస్ వెనుక సీక్రెట్ ఏంటి? ఈ 10 ఏళ్లలో మార్చుకున్నదేంటి, నేర్చుకున్నదేంటి? చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. ఇరవై 21 సీట్లు గెలిచినందుకే ఇంతింతై వటుడింతై అని చెప్పుకోవడం కరెక్టేనా? మ్యాటర్ 21 సీట్లు, 2 ఎంపీ స్థానాలు కాదిక్కడ. పవన్ వ్యూహంతోనే చరిత్ర చూడని విజయాన్ని అందుకుంది టీడీపీ. పవన్ పట్టుదలే ఎన్డీఆర్ సర్కారుకు ఏం కాదనే భరోసా ఇచ్చింది. అసలు పవన్ సాధించిన విజయం మరే రాష్ట్రంలోనూ మరే పార్టీ చూడనిది. అందుకే పవన్ విజయగాథ గురించి ఎంతైనా ఎందాకైనా చెప్పుకోవచ్చు. అసలు ఇంత సక్సెస్ కి కారణమైన గ్రౌండ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? పొలిటికల్ జర్నీ మొదలు పవర్ జర్నీ దాకా, నోవోటెల్లో పార్టీ ప్రకటన నుంచి పార్లమెంట్ సెంట్రల్ హాల్ దాకా 10 ఏళ్ల ప్రస్థానంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ టర్న్ పొలిటీషియన్. అన్నయ్య మెగాస్టార్, ఆయనే ఓ పవర్ స్టార్. విలాసవంతమైన జీవితం, కోట్ల రూపాయల సంపాదన, బయటకొస్తే అడుగు ముందుకు కదలనివ్వనంత అభిమానగణం. అయినా సరే అన్న వదిలిన బాణాన్నే ఆయుధంగా తీసుకుని తన ఇజం వెతుక్కుంటూ తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలుసు రాజకీయాలంటేనే ఎన్నో ఎదురుదెబ్బలు, ఎన్నెన్నో అవమానాలు, తట్టుకోలేనన్ని ఓటములుంటాయని. రాజకీయాలంటేనే పూలబాట కాదు, నిప్పుల నడకని తెలియంది కాదు పవన్కి. ప్రజారాజ్యం సమయంలోనే కళ్లు తెరుచుకున్నాయి. పాలిటిక్స్ ఎలా ఉంటాయో కళ్లు తెరిపించాయి. అయినా సరే ఆ నిప్పుల నడకే నడవాలి అనుకున్నారు, ప్రయాణం మొదలుపెట్టారు. ఎక్కడైతే బాధల్లో మనుషులున్నారో, ఎక్కడైతే కష్టాల్లో మనుషులున్నారో, ఎక్కడైతే అవినీతి ఉందో, ఎక్కడైతే దౌర్జన్యం ఉందో, ఎక్కడైతే గుండాయిజం ఉందో, మార్పొక్కటే శాశ్వతమంటుంది భగవద్గీత. ఆ మార్పు ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ ట్రాన్స్ఫర్మేషన్ ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే సరిపోతుందిక్కడ. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కేవలం ఆవేశంతోనే సాగాయి ఆయన ప్రసంగాలు. అన్నయ్యను గెలిపించాలి, ఇదొక్కటే టార్గెట్. కానీ 2 ఏళ్లు తిరగకుండానే ప్రజారాజ్యం కనుమరుగైపోయింది. పవన్లో ఆవేశం మాత్రం మిగిలింది. తిరిగి 2014 మార్చి 14న ప్రశ్నిస్తానంటూ జనసేనను పొలిటికల్ స్క్రీన్ పైకి తెచ్చారు. ఆనాడు కనిపించింది కూడా తనను తానే మరిచిపోయేంత ఆవేశమే. సినిమా డైలాగుల్లా పవన్ స్పీచ్ కూడా బాగుంటుందని చెవులు రిక్కించిన వారికి అరుపులే వినిపించాయి తప్ప విషయం అర్థమయ్యేదే కాదు. అలా ఆవేశంతో ఊగిపోయిన సందర్భాలు బోలెడు. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూడండోసారి. ఆ మాటల్లో, ఆ ఆలోచనల్లో ఎంతటి నిలకడ కనిపిస్తుంది. ఇంతలో ఎంత మార్పు! ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేశాం. జీవితంలో ఓటములు గెలుపులు ఉండవు, ఎదురొచ్చేవన్నీ అనుభవాలే అంటారు పెద్దోళ్ళు. కింద పడకుండా అడుగులు వేయడం అనేది నేర్చుకోలేం. ఈ జీవిత సత్యం తెలిసిన వ్యక్తి పవన్. ఆయన కింద పడ్డారు, ఎదురు దెబ్బలు తిన్నారు, రాటు దేలారు. ఉలి దెబ్బలు తిన్న శిల్పల్లా ఓ పర్ఫెక్ట్ పొలిటీషియన్ కనిపిస్తున్నారిప్పుడు. మాట్లాడే ప్రతి మాటలోనూ స్పష్టత, ఆహార్యంలోనూ ఊహించని మార్పు. పొలిటికల్ తెర నుంచి సినిమా తెర మీదకి వెళ్తే స్టైలిష్ హీరోగా కనిపిస్తాడు పవన్. కానీ అదే పవన్ తిరిగి ప్రజల ముందుకొస్తున్నప్పుడు అతి సాధారణ తెల్లని దుస్తుల్లో కనిపిస్తూ ఉంటారు. అది పార్టీ ఆఫీసులో అయినా, పార్లమెంటు వేదికగా ప్రధానితో కలిసున్న సందర్భమైనా. మనిషి పుట్టుకే ఏడుపుతో మొదలవుతుంది. సో మనిషికి కష్టమేం కొత్త కాదు. ఈ సూత్రం బాగా వంట పట్టించుకున్నారు పవన్. 2014లో పోటీ చేయకుండా మద్దతిచ్చి
2019కి వచ్చేసరికి తానే ఒంటరిగా బరిలో దిగారు. తన సామాజిక వర్గం బలంగా ఉన్న 2 స్థానాల నుంచి పోటీ చేశారు. ఫలితమేంటో మళ్లీ మాట్లాడుకోనక్కర్లేదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రాజకీయంలో పార్టీ ఓడిపోయినా గెలిచినా వదలకుండా ధైర్యంగా పట్టుకుని ఉంటే పార్టీ ముందరికెళ్ళే అవకాశం ఉన్నది. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఒక అవకాశం ఏంటంటే 2 నేషనల్ పార్టీలు వెనక్కి వెళ్ళిపోయినాయి కాబట్టి 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఒక్కో సామాజిక వర్గానికి అసోసియేట్ అవ్వగా 3వ పార్టీకి 4వ పార్టీకి అవకాశం ఉన్నది. ఆ అవకాశం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తూ వచ్చారు. రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ కావడం అనే ట్రెండ్ ఎప్పుడో ముగిసిందన్నారు చాలా మంది. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత మాత్రమే సక్సెస్. చిరంజీవి, విజయకాంత్ది ఓ ఫెయిల్యూర్ స్టోరీ. రాజకీయాలను ఫేస్ చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కూడా అంతే అని మాట్లాడుకున్నారంట. కానీ ప్రజారాజ్యాన్ని విలీనం చేయడం కళ్లారా చూశారు సేనాని. మరోసారి అలాంటి తప్పు చేయకూడదనే సంకల్పంతోనే రాజకీయాల్లోకొచ్చారు. అందుకే ఎవరెన్ని మాటలంటున్నా తట్టుకొని నిలబడ్డారు. రాజకీయాల్లోకొచ్చాక ఎన్ని విమర్శలైనా సరే ఎదుర్కోవాల్సిందే. అలాగని వ్యక్తిగతంగా తిడతామంటే ఎలా? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడే వెక్కి వెక్కి ఏడ్చారే. అలాంటిది పవన్ వ్యక్తిగత జీవితం మీద అంత దాడి చేస్తుంటే ఎలా భరించారు? ఓర్పు, సహనమంటే అది. ఈ 10 ఏళ్లలో ఏం నేర్చుకున్నారని అడిగితే సగర్వంగా చెప్పుకోవచ్చు ఇది అని. పెళ్లిళ్ల గురించి, ఇంటి ఆడవారి గురించి అంటున్నా ప్రత్యర్థుల ఫ్యామిలీ విషయాలను టచ్ చేయని సంస్కారి. ఓరిమికుండే బలం 1000 ఏనుగులకు మించుంటుందని నిరూపించింది ఈ అంజనీపుత్రుడే. తన వాళ్లే, తన సామాజిక వర్గం వాళ్లే ఎన్ని రకాలుగా ట్రాప్లో పడేయాలనుకున్నారో హరిరామ జోగయ్య ఈయన వారానికో లేఖాస్త్రం సంధించేవారు. హలో పవన్, అలా కాదు ఇలా అంటూ ఎన్నెన్ని సలహాలో. ఆయనేం జనసేనలో సభ్యత్వం తీసుకోలేదు. ఓ కార్యకర్త కారు. 2019లో పవన్నే గెలిపించండని పిలిపించిన వ్యక్తి కాదు. అయిందేదో అయింది. ఈసారి పవన్నే గెలిపిద్దామని ఒక్క మాట అని ఎరగరు. కానీ లేఖల మీద లేఖలు. ఇక ముద్రగడ పద్మనాభం, నా జాతి కోసమే నా పోరాటమంటూ బయలుదేరిన లీడర్. ఆయన అంతే. పంతమో పవన్ పైనే పట్టు సాధించాలనే తనమో తెలీదు. ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. పిఠాపురంలో ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ చేశారు. అంతటి వాళ్ల ముందు తానో గడ్డిపరకే కావచ్చు. కానీ తుఫాన్ విరుచుకుపడేటప్పుడు తట్టుకుని నిలబడేది ఆ గడ్డిపరకే. కాపు సమాజ పెద్దలుగా తమకు మద్దతివ్వకపోగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే పల్లెత్తు మాట అనని వ్యక్తి. ఇక్కడే పవన్ కళ్యాణ్ స్థిత ప్రజ్ఞతను మెచ్చుకోవాలి. ఎవరెవరో తనను వంచాలని చూశారు. కొలిమిలో కరిగించాలని అగ్గి రగిలిస్తూనే ఉన్నారు. కానీ తాను అనుకున్న పంథపైనే నిలబడ్డారు. 175 స్థానాల్లో పోటీ చేయలేని వాడికి పార్టీ ఎందుకు అనే మాటలతో పదే పదే మనస్సు చివుక్కుమనేలా దాడి చేశారు. ప్రత్యర్థుల మాటలకు కార్యకర్తలు, అభిమానులే కదిలిపోయారు. ఏంటన్నా గౌరవప్రదం అన్నావు, మరీ 21 స్థానాలేనా అని కామెంట్ చేశారు. దానికి త్యాగమని పేరు పెట్టినా సొంత పార్టీ వాళ్లే అర్థం చేసుకోలేకపోయారు. ఒకానొక దశలో పార్టీ లీడర్లు, కార్యకర్తలు కూడా పవన్ను చూసి ఆవేశం తెచ్చుకున్నారు. కానీ పవన్ కు తెలుసు తన బలమేంటో, పార్టీ సత్తా ఏంటో. అందుకే ఎవరెంత కవ్వించినా కదిలిపోలేదు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలి. తానే కాదు, తనతో వచ్చే ప్రతి ఒక్కరిని సభలోకి తీసుకువెళ్లాలి. ఇది పవన్ కళ్యాణ్ టార్గెట్. టిక్కెట్లు తీసుకునేటప్పుడే చెప్పారు తాను 100% స్ట్రైక్ రేట్ కోసం చూస్తున్నానని. కానీ ఆనాడు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. దిమ్మ తిరిగే రిజల్ట్స్ వచ్చాక ఇప్పుడు తెలుసుకున్నారు ఆనాడు ఎందుకని అలా అన్నారు అని. 151 సీట్లు గెలిచి వై నాట్ 175 టార్గెట్తో వెళ్తోన్న బలమైన అధికార పార్టీయే చిన్నబోయేలా బాహుబలి లాంటి ఫలితాలు సాధించినప్పుడు తెలిసింది పవన్ ఈజ్ ది రియల్ హీరో అని. పొలిటికల్ గేమ్లో ఆయనే ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని. రాజకీయం అంటేనే ప్రత్యర్థిని ట్రాప్లో పడేయడం. పవన్ విషయంలో జరిగిందదే. వాళ్ళు వీళ్ళు కాదు, ఆయన కమ్యూనిటీ వాళ్లే అలా చేశారు. కానీ పవన్ ట్రాప్లో పడలేదు, ట్రాక్ తప్పలేదు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పొత్తు సక్సెస్ చేశారు. పార్టీని, కూటమిని గెలిపించారు. ఇంతకీ పొలిటికల్ మ్యాచ్లో అవార్డులు, రివార్డులు ఒక్క పవన్కేనా? పొలిటికల్ అనలిస్టులు సైతం ఎందుకని అంత క్రెడిట్ ఆయనకి ఇస్తున్నారు? పవన్ కాదు, తుఫాన్. ఇంతకు మించి ప్రశంస మరొకటి ఉండదేమో. పవన్ వేగం ఢిల్లీని తాకింది.
కాబట్టే ప్రధాని మోదీ నుంచి ఆ మాట వినిపించింది. కానీ అంతటి తుఫాన్ను కేవలం సహనంతోనే సృష్టించారు పవన్. పార్టీ పెట్టిన నెలల్లోనే 1-2 మూసేసుకున్న వాళ్లున్నారు. కానీ ఓర్పు, సహనం, త్యాగం, వ్యూహంతో రాణించింది మాత్రం జనసేనుడే. ఒక ఆవేదన నుంచి పుట్టుకొచ్చింది సహనం. 2019లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడంతో రాజకీయాల్లో తన స్థానమేంటో అర్థం చేసుకున్నారు. పార్టీకి అధినేతగా కేవలం ఒకే ఒకరిని గెలిపించుకున్నప్పుడు రాజకీయం అంటే ఏంటో తెలుసుకున్నారు. అంతే తప్ప వెనకడుగు వేయలేదు. ఓర్చుకుంటూ నేర్చుకుంటూ గెలుపు దారిలో సాగిపోవాలి అనుకున్నారు. ఆ దారిలోనే తానో మాట చెప్పారు. సభలకొస్తారు, చప్పట్లు కొడతారు, ఓట్లేసే సమయానికి వదిలేసి వెళ్తారు అని. అయినా సరే తాను జనం కోసమే పనిచేస్తుంటానని చెప్పుకొచ్చారు. ఇది సహనమంటే. కొన్ని కేవలం సహనంతోనే సాధించలేం, వ్యూహం కూడా కావాలి. ఆ సమయంలోనే పుట్టుకొచ్చింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే వ్యూహం. ఈ ఒక్క మాట ఏపీ రాజకీయాలను సమూలంగా మార్చేసింది. ఆనాడు ప్రత్యర్థులకు ఇదో సినిమా డైలాగ్లా వినిపించింది. కానీ ఆ స్టేట్మెంట్ వెనుక సౌండ్ ఎంతనేది ఇప్పుడు వినిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన యాక్షన్ అపోజిషన్ పార్టీస్ మీద, తెలుగుదేశం మీద, పవన్ కళ్యాణ్ పార్టీ మీద తీసుకుని పొలిటికల్ రైవల్రీ ఎక్కువ చూపెడుతుందో తప్పక మళ్ళీ ఒక యూనిటీ చేసుకున్నారు అపోజిషన్, ముఖ్యంగా తెలుగుదేశం, ఆ పవన్ కళ్యాణ్ పార్టీ. దీనివల్ల ఏమైందంటే 2+2 4 అవ్వలేదు, 2+2 10 అయింది. మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటారు రాజకీయాల్లో. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే అభిమానుల నినాదాన్ని నిజం చేస్తూ అట్టా ఇట్టా కాదు, ఏకంగా 70,000కు పైగా మెజార్టీతో గెలిచి చూపించారు పవన్. కేవలం తానొక్కడే గెలవడం కాదిక్కడ, తనతో పాటు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసిన తన వాళ్లందరినీ సభకు తీసుకువెళ్తున్నారు. ఓటు చీలనివ్వను అనే మాటకర్థం దాని వెనకున్న వ్యూహం ఇది. కానీ పొత్తు ప్రకటన చెయ్యగానే ఎంత దాడి జరిగిందో. దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలని వైసీపీ నుంచి ఎన్ని సవాళ్లొచ్చాయో. ముఖ్యంగా జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులే టార్గెట్ గా ఓ ప్రత్యేక వ్యూహంతో వెళ్లింది వైసీపీ. ఎలాగైనా పొత్తు కుదరద్దనే లక్ష్యంతో. కానీ పవన్ కు బాగా తెలుసు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే పొత్తు సరైన వ్యూహమని తెలుసు. అందుకే ప్రత్యర్థి ట్రాప్ లో పడలేదు. సహనం, వ్యూహంతోనే వచ్చిన గెలుపు కాదిది, త్యాగం కూడా అవసరమైంది. రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా తన అభిప్రాయాన్ని చెప్పేశారు పవన్ కళ్యాణ్. అభిప్రాయం కాదది, పార్టీలో చర్చించి అన్ని రకాలుగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తానొక్కడే అక్కడికక్కడే ప్రకటించేశారు. అందరి సమక్షంలో తాను టీడీపీతో పొత్తుకు వెళ్తున్నానని చెప్పారు. అక్కడ్నించే అగ్ని పరీక్ష ఎదురైంది. బీజేపీతో ఆల్రెడీ పొత్తులో ఉంది జనసేన. మరోవైపు బీజేపీతో ఎలాగైనా జట్టు కట్టాలనుకుంది టీడీపీ. కానీ 3 పార్టీలు కలిసే పరిస్థితులు లేవు ఆనాడు. ఆ పొసగని పొత్తు మధ్య నిలబడ్డారు పవన్. నిజంగా అగ్ని పరీక్షే అది. టీడీపీతో పొత్త అవదు పొమ్మంది బీజేపీ. ఈ విషయం స్వయంగా పవన్ కళ్యాణే చెప్పారకున్నాడు. చంద్రబాబు నాయుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మనకు ఉపయోగం లేదు, మళ్ళీ పెరగనెవరు వద్దన్న పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేశాడు. ఈవేళ వచ్చిన పరిస్థితి ఏంటంటే భారతదేశంలో టీడీపీ, పవన్ కళ్యాణ్, బీజేపీ కలవడం వల్ల 22 సీట్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్. ఆ 22 సీట్ల వల్ల ఈవేళ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్ ముందరికెళ్తాను. సో ఒక రకంగా నేషనల్ లీడర్షిప్ కూడా పవన్ కళ్యాణ్ మీద మంచి కృతజ్ఞత ఉన్నది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ మీద కూడా పెద్ద బాధ్యత వచ్చింది. పొత్తు గురించి అడిగి తిట్లు తినాల్సొచ్చిందంటూ మనసులో ఆవేదన బయటపెట్టారు. ఎలాగైతేనేం సాధించారు. ఇక్కడ సాధించారు అని సింపుల్ గా చెప్తే సరిపోదు. కూటమి కట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, చరిత్ర చూడని విజయాన్ని టీడీపీ చూడగలిగిందంటే పవనే ప్రధాన కారణం. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పవన్ కే ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంత కసితో కూటమి కట్టడానికి ప్రయత్నించకపోతే ఇంతటి విజయం అసాధ్యమని ఒకే మాటలో తేల్చి చెప్తున్నారు. సరే, బీజేపీ ఒప్పుకుంది, టీడీపీతో జట్టు కట్టేందుకు సరే అంది. కానీ అంతటితోనే అయిపోలేదుగా. రాష్ట్రంలో బలమైన పార్టీ టీడీపీ. రాష్ట్రంలో ఓట్లు లేకపోయినా జాతీయ స్థాయిలో బలంగా ఉన్న పార్టీ బీజేపీ. ఏ రకంగా చూసినా జనసేననే చిన్న పార్టీ. సో సీట్ల పంపకాల్లో ఎవరి డిమాండ్స్ వారికున్నాయి. తానే ప్రధానం కాబట్టి ఎక్కువ సీట్లు కోరుకుంది టీడీపీ. కోరి వచ్చారు కాబట్టి అడిగినవి ఇవ్వాల్సిందే అంది బీజేపీ. అందుకే గౌరవప్రదం అనే మాట నుంచి పవన్ వెనక్కి తగ్గాల్సొచ్చింది. ఇంత స్టోరీ కార్యకర్తల ముందు చెప్పుకోలేరుగా. కానీ తాననుకున్న లక్ష్యం నెరవేరాలి. అందుకే ముందుగా 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ స్థానాలు తీసుకుని
దాని గురించి బీజాక్షరాలు అనే స్లోగన్ వినిపించి మరీ తగ్గారు. ఓవరాల్ ఎపిసోడ్లో తానే త్యాగం చేయాల్సొచ్చింది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి అని తన సినిమాలో చెప్పిన డైలాగ్ను తానే అక్షరాలా పాటించాల్సొచ్చింది. కేవలం పవన్ కళ్యాణ్ త్యాగం వల్లే పొత్తు, సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. కార్యకర్తలు ఎంత వారిస్తున్నా సరే, ఆవేశంతో, నిరాశతో కొందరు వెళ్లిపోయినా సరే సీట్ల పంపకాలను పూర్తి చేశారు. చివరికి తానే వెళ్లి కార్యకర్తలకు సర్ది చెప్పుకోవాల్సొచ్చిందనుకోండి. కానీ పవన్ కళ్యాణ్ అలా చేసుండకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ జరిగేదే కాదు. ఓట్లు బదిలీ కాకపోతే ఇంత గెలుపు సాధ్యమయ్యేదే కాదు. అంతెందుకు, టీడీపీ తరపున గెలిచిన వారికి వేల ఓట్ల మెజార్టీలు వచ్చేవే కావు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమే జనసేన ఓట్లు. ఇంతా చేసి పొత్తు పెట్టుకుని తీరా ఓట్ ట్రాన్స్ఫర్ జరగకపోతే మొదటికే మోసం వస్తుంది. అందుకే తన కార్యకర్తలకు పదే పదే విన్నవించుకున్నారు. తాను రాజకీయాల్లోకొచ్చిందే మార్పు కోసం, తనతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమా అంటూ క్యాడర్కు చెప్పుకున్నారు, ఒప్పించగలిగారు. అలా ఏ నమ్మకంతో అయితే కేవలం 21 సీట్లు తీసుకున్నారో ఇప్పుడా నమ్మకమే నిజమైంది. నిలబడిన అన్ని స్థానాల్లో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించగలిగింది. ఈ ఎన్నికల్లో 3 పార్టీల మధ్య జరిగిన ఓట్ల బదిలీ చూసి రాజకీయ విశ్లేషకులే ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ తనను తాను తగ్గించుకోవడం ద్వారా కూటమి విలువ పెంచారు అన్నది విశ్లేషకుల మాట. 21 సీట్లు పోటీ చేయటంలో ఆయన మిగతా 150 పైన సీట్లు స్థలం లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడుతో పొత్తుంటే అక్కడ పోటీ చేయలేరు. సో ఇవన్నీ ఆలోచించారు. అంటే ఆయన ఎప్పుడు జవాబు ఇచ్చేది ఏంటంటే, ముందల్లే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓడించాక తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఆ తర్వాత వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారో మనం ఇంకా చెప్పాలి. సహనం, వ్యూహం, త్యాగంతోనే సాధించలేదు. పవన్ ప్రచారం, పడిన కష్టం కూడా విజయానికి కారణం. క్రమంగా సినిమాలు తగ్గించారు, జనం మధ్యలోకొచ్చారు. వారాహి యాత్రతో నియోజకవర్గాల్లో తిరిగారు. రాజకీయాల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నానో చెప్పేందుకు పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగినప్పుడు స్వయంగా వెళ్లారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణే సొంత డబ్బులు తీసి ఆర్థిక సాయం అందించారు. ఇవన్నీ పార్టీ గ్రాఫ్ పెంచడంలో భాగమయ్యాయి. పార్టీ కార్యకర్తలు, నేతలకే కాదు, జనానికి కూడా పవన్ కళ్యాణ్ పై ఓ నమ్మకం పెరిగింది. సో జనసేన 100% స్ట్రైక్ రేట్ తో గెలవడానికి, కూటమిలో టీడీపీ చరిత్రలో చూడని విజయాన్ని దక్కించుకోవడానికి, బీజేపీ పెద్దలు కూడా ఊహించని రిజల్ట్స్ రావడానికి కారణమైన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన బిగ్గెస్ట్ ఎలక్షన్ సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా పవన్ కళ్యాణే.